ఇలాంటివి ఉంటాయి. ఎందుకంటే మొన్న సీట్ల ఎంపిక లేదంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా కసరత్తు చేశారు. ఢిల్లీ వెళ్ళారు, లిస్టులు పట్టుకెళ్లారు, ఇంత చేశారు కదా. ఇప్పుడు ఒక రకంగా అధిష్టానం అనౌన్స్ చేసిన సీట్లు ఇవన్నీ, పేర్లు ఇవన్నీ, దాన్ని సింపుల్ గా ఇక్కడ రాష్ట్ర నాయకత్వం పురంధేశ్వర్ గారు ఇంకొకరు కూర్చొని మాట్లాడి మార్చేస్తాము అంటే హైకమాండ్ ఒప్పుకుంటుందా? మార్చుతామని వీళ్ళు కూడా అంటారని నేను అనుకోవట్లా. వీళ్ళు ఇట్లా అంటున్నారని ప్రపోజల్ని అధినాయకత్వానికి పంపించి ఓకే చేయించాలి. అవును, అదే అంటున్నాను. అది జరిగిందంటే అప్పుడు ఇది కూడా మాట్లాడిస్తారు రేపు పొద్దున. శ్రీనివాస్ వర్మ గెలవలేడు, రవి రామకృష్ణరాజన్. నేను చెప్తున్నాను కదా, తేనె తొట్ట కదిలించకూడదు. కదిలిస్తే మొత్తం అన్ని ఏరియాలు అయ్యి రగిలిపోద్ది. ఇప్పటికీ దాదాపుగా ఇచ్చినటువంటి సీట్లలో ఇప్పుడు జమ్మలమడు గెలుస్తాడా ఆదినారాయణ రెడ్డి బీజేపీ జెండా మీదన? అదే కదా, ఎంతవరకు అవకాశం ఉంది అతనికి? సూరి ప్లే కాకుండా అక్కడ సత్యాకి ఇచ్చారు. గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉంటాయి? అక్కడ ఆర్ఎస్ఎస్ పనిచేసి పెడుతుంది వాళ్ళకి, సత్యాకి, సిన్సియర్ పార్టీ కార్యకర్త అనేసి. అట్లాగే కొన్ని చోట్ల ఎక్కడ లేదో అక్కడికి పెట్టుకో. లేకపోతే ధర్మవరం ఏనాడని గెలిచిందా బీజేపీ? మరి ఎట్లా ఇచ్చావు? విజయవాడ వెస్ట్ ఏనాడని గెలిచింది, మరి ఎట్లా ఇచ్చావు సుజనా చౌదరికి? అనకాపల్లి ఏనాడని గెలిచిందా? ఎట్లా ఇచ్చావు సీఎం రమేష్? ఎందుకని ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మరి అంటే ఏంటి? సామాన్యుడు పనికిరాడా? అంతే కదా. మరి అప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే పురంధేశ్వరి దగ్గర కూడా అంత డబ్బులు లేవుగా, తీసేయాలిగా.